ఇది ఒక పాతకాలం నాటి కారు ఇది. ఈ కారు ఫ్రంట్ షేప్ ఇలా ఉంది, చూశారు కదా. ఈ కారు ఇందాక మనం ఆల్రెడీ చూసాము రోడ్డు మీద. మళ్ళా ఇక్కడికి వచ్చి పార్క్ చేశారు కదా. ఇప్పుడు పార్క్ చేసిన కార్ని మనం క్లోజప్ లో మనం చేసుకుంటున్నాము. ఇది జనరల్ మోటార్స్ ట్రక్ వాళ్ళు తయారు చేశారు ఈ కార్ని, జిఎంసి వెహికల్ వాళ్ళు. ఈ కారు ఇలా అంటే దరిదాపులుగా ఎన్ని సంవత్సరాల కిందట తయారు చేశారు అంటే, ఇది ఇందాక ఎవరో అంటున్నారు 1957 అని. 1957 అయ్యి ఉండొచ్చు అంటారా, తెలీదు. కానీ 1957 అని చెప్తున్నారు. కారు ట్రక్ బ్యాక్ సైడ్ ఇందుకో. అది రేంజ్ రోవర్. మీకు బ్లాక్ కారు తెలిసిందే కదా, అది రేంజ్ రోవర్ అని. కియా కారు, ఇది హోండాయ్ కారు, అది టయోటా కారు. అది కూడా కియానే కారు. జనరల్ మోటార్స్ కార్ ఇది. లోపల కూడా ఒకసారి స్టీరింగ్ లోపల కూడా చూద్దాము, లోపల ఎలా ఉంది ఏంటి అనేది. ఆ స్టీరింగ్ అది చూశారు కదా, అట్లా ఉంది. గేర్ రాడ్ కూడా ఉంది. గేర్ కార్ ఇది, ఆటోమేటిక్ కాదు, గేర్ బాక్స్ కూడా ఉంది. గేర్ రాడ్ ఉంది కదా. యా, గుడ్, చాలా బాగుంది ఇది. ఆ కుక్క పిల్లని చూడండి, దాంట్లో ఎలా పెట్టుకుందో ఆవిడ. ఇది వచ్చేపాటికి పాతకాలం నాటి కార్ అనమాట. ఇది జనరల్ మోటార్స్ తయారు చేశారు, జిఎంసి అని. నేను ఎటు నడుస్తున్నానో నువ్వు కెమెరా కూడా ఇటు నా పక్కకు రావాలి, కెమెరా ఇక్కడికి రావాలి ఇటు. ఈ పాతకాలం నాటి కారుకి జనరల్ మోటార్స్ ట్రక్ ఇది. ఏంటి నాకు తెలిసినంత వరకు ఇదంతా కూడా ఇనువేను పగిలిపోయింది. ఇటు పక్కన బంపర్ ఇదంతా కూడా ఇనువేను కంప్లీట్ గా. ఈ కారు వచ్చేపాటికి వెనకాల ట్రక్ ఉంటది. నెక్స్ట్ ఇక్కడ నుంచోడానికి కన్వీనియంట్ గా ఫుట్ రెస్ట్ ఇచ్చాడు. ఇది కూడా ఇనపదేను ఫుట్ రెస్ట్. చూడండి లోపల గేర్ బాక్స్ అదంతా ఉంది. సో 1952లో తయారు చేసినట్టుగా చెప్తున్నారు ఈ కార్ని. ఈ షేపు అది ఒక బాదంకాయ షేప్ లాగా తీసుకొచ్చి చక్కగా ముందు ఎలివేషన్ అదంతా కూడా ఇది. ఇక్కడ మీకు కంపెనీ వచ్చేపాటికి జనరల్ మోటార్స్ ట్రక్ అని చెప్పి మీకు ఇక్కడ ఇది ఇచ్చాడు. ఈ జనరల్ మోటార్స్ అనేది అమెరికాలో ఫేమస్ కంపెనీ అన్నమాట, చాలా పెద్ద కంపెనీ ఇది. ఈ రోజు కూడా జిఎంసి అని కార్లు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది జిఎంసి అని, ఇదే జిఎంసి అని. కారులోంచి హీట్ వస్తుంది, ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టు ఉంది. ఇదిగో పాతకాలం నాటి బంపర్ అనమాట ఇది. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఇనప ముక్క. టైర్స్ న్యూ టైర్స్ వేశారు. ఒక చిన్న బ్లేడు వైఫరు, అటు పక్కన చూసుకోవడానికి వెనక వచ్చే వెహికల్స్ అవి చూసుకోవడానికి ఒక మిర్రరు, రౌండ్ మిర్రర్ ఇచ్చారు. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ట్రావెల్ చేయడానికి కంఫర్ట్ గా ఉన్న వెహికల్ ఇది. వైఫ్ అండ్ హస్బెండ్ ట్రావెల్ చేయొచ్చు శుభ్రంగా. ఈ మొక్కలు కానీ ఇంకా ఏమన్నా ఉంటే కనుక అవి తీసుకెళ్ళచ్చు. పాతకాలం నాటి ట్రంక్ పెట్టిలాగా ఒకటి పెట్టారు ఇక్కడ. దీంట్లో 2 ట్రంక్ పెట్లు ఉన్నాయి, చిన్న చిన్న పాత సామాన్లు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు కూడా ఏంటంటే పాత కార్లు పిచ్చి ఉంది కాబట్టి పాత కార్లు వీటి మీద
నాకు ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి ఏంటంటే నేను ఈ కారు చూడగానే అట్రాక్ట్ అయ్యి 1-4 సార్లు ఈ కారు చుట్టూ తిరుగుతూ ఉన్నాను అనమాట. నాకు కూడా ఇట్లాంటి కారు కొనుక్కోవాలి. పాత కార్లు అంటే బాగా ఇష్టం. కొత్త కారు ఎంత ఇష్టం, ఒక పాత కారు ఇంకా అంతకన్నా ఎక్కువ ఇష్టం. ఇట్లాంటి కారు కొనుక్కొని ఫ్యామిలీతో సరదాగా తిరగాలి అని ఒక ఇది అనమాట. అదొక రకమైన ఎంజాయ్మెంట్ కదా. సో ఇటువంటి కార్లు వింటేజ్ అంటాం. ఇటువంటి కార్లు, మరిన్ని కార్లు మనం చూడాలి, కొనుక్కోవాలి, మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనేది నా ఇది. ఎంతమంది వీడియోలు తీసుకుంటున్నారో చూశారు కదా. చూడండి, అటు ఆయన వీడియో తీసుకుంటున్నాడు, ఇటు వీళ్ళు వీడియో తీసుకుంటున్నారు, సెల్ఫీ ఫొటోస్ తీసుకుంటున్నారు. అటు మూవ్ చేయాల, అప్పుడు చెప్పేటప్పుడు అటు మూవ్ చేయాలి. సెల్ఫీలు తీసుకుంటున్నారు కారు ముందు. అట్ట ఎంతోమంది అట్ట వచ్చి ఈ కార్ని ఇప్పటికి దరిదాపులుగా ఒక 300-400 పీపుల్స్ ఫొటోస్ తీసుకోవటం, సెల్ఫీస్ తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఓకే, లైట్లు చూసారుగా ఎంత పెద్ద లైట్లు ఉన్నాయో. రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. మీ కామెంట్లను బట్టి, మీ దీన్ని బట్టి మరిన్ని వీడియోలు చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండండి. బాయ్. ఇట్లాంటి కారులో చక్కగా ఇట్లాంటి కారు ఒకటి కొనుక్కొని వైఫ్ అండ్ హస్బెండ్ సరదాగా ట్రావెల్ చేయటం, ఎంజాయ్ చేయటం. ఇది నాకు కార్లు అంటే బాగా ఇష్టం వలన ఈ కార్ని ఎన్నిసార్లు ఇప్పటికే దీని చుట్టూ తిరిగానో నాకే తెలీదు. మరిన్ని వీడియోల కోసం మీరు రెడ్ బస్ టు ఎయిర్ బస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.